పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా అసలు వీళ్ళు పోటీలో ఉన్నారు అనేది కూడా లేదు. మరి ఆ నియోజకవర్గం ఎవరిది? సాక్షాత్తు కేంద్ర మంత్రి అయినటువంటి మరి కిషన్ రెడ్డి గారి పార్లమెంట్లో ఉన్న సెగ్మెంట్. మరి అది టీడీపీకి వచ్చినటువంటి దీపక్ రెడ్డి గారికి ఆ టికెట్ ఇచ్చిండ్రు. ఈరోజు ఆ ప్రచారంలో అసలు పోటీ చేస్తారా చేయరా, లేకుంటే వీళ్ళు బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడతారా అనే ప్రచారం జరుగుతున్న సందర్భంలో డ్రామాటిక్గా ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన పేరుని ఇచ్చేసిండ్రు. కానీ ఈరోజు ఆయన అంటే ఎందుకు జరుగుతుందో తెలియదు. ఎప్పుడు బండి సంజయ్ మీటింగ్లనే అడ్డుకుంటారు. అది ఏ ప్రభుత్వం ఉన్నా బండి సంజయ్నే టార్గెట్ చేస్తారు, బండి సంజయ్ ఇది చేస్తారు. మరి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ని మరి బోరబండ మీటింగ్కు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నిరాకరించిందని ఒక దిక్కు, ఇంకో దిక్కు బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలుగు స్క్రైబ్ అనే పత్రిక ఈరోజు బీఆర్ఎస్ను మన బీజేపీని మొత్తం బట్టలు ఊడదీసి నిలబెట్టిన పరిస్థితి. గతంలో నేను దీనిపైన వీడియో చేసిన, అప్పుడు చాలామంది చాలా తీరుగా మాట్లాడిండ్రు. కానీ ఈరోజు నేను నా వార్త కాదు, ఈ తెలుగు స్క్రైబ్లో వచ్చిన వార్త కూడా నిలబెడతాను. దానికంటే ముందు అసలు బండి సంజయ్ గారి మీటింగ్ అసలు ఎందుకు రద్దయిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ మనం విందాము. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ మీటింగ్ కు అనుమతి రద్దు చేశారు పోలీసులు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం బోరుబండలో బండి సంజయ్ మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మీటింగ్ కు అనుమతి ఇచ్చి రద్దు చేయడంతో పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు. సాయంత్రం బోరుబండలో మీటింగ్ జరిపి తీరుతామని తేల్చి చెప్తున్నారు కమల్నాథ్. వీళ్ళు చెప్తారు ఇది ఈ తీరుగా నడుస్తే, ఇది ఈ తీరుగా వాళ్ళది ఉంటే ఈరోజు కేంద్ర మంత్రి ఒకవేళ మీటింగ్ పెట్టుకుంటే ఎవరన్నా ఎలక్షన్ నామ్స్ ప్రకారం వీళ్ళు పోటీలో లేదు, సర్వేలో వీళ్ళ పేరే లేదు. అసలు ఏదో కనబడుతుంది, అసలు పోటీలు ఉన్నట్టు కూడా కనబడతలేదు. కానీ ఏదో ఉన్నదని చూపించుకోనికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకనంటే కనీసం వీళ్ళు పోటీలో ఉన్నామని వార్తలలో న్యూస్లలో వస్తుందేమో అని చెప్పేసి. ఈరోజు 8 మంది ఎంపీలు ఉంటారు, మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి కూడా ఈరోజు ఒక సీటు పైన అంటే పార్లమెంట్ కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సీటు పైన ఈరోజు నిలబడలేని పరిస్థితి. క్యాడర్ ఉన్న దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు ఈ కారణం అంతా ఏంటి అంటే దరిద్రం మొదలైంది వీళ్ళకి. ఎక్కడికి వెళ్ళంటే మరి గిరీష్ దారమని ఒక ఛానల్ ఏది చిత్రగుప్తు ఛానల్ మీద ఎప్పుడైతే దాడి జరిగిందో వాళ్ళ ఇంటి మీద పడి, అంటే ఆయన ముదిరాజ్ బిడ్డ, అప్పటిదాకా ఆయన బ్రాహ్మణుడనో ఏదో అనుకున్నారు అందరు. ఎందుకంటే ఆయన ఓట్ పోలరైజేషన్ యొక్క విధానం యొక్క ప్రజెంటేషన్ చూస్తే ఈయన పక్కా 101% ఈయన బ్రాహ్మణుడు, పూర్తి హిందుత్వవాది అని చెప్పి అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఆయన ముదిరాజ్ బిడ్డ అని ఎప్పుడు చేసిందంటే ఆయన పైన దాడి జరిగిన తర్వాత బీసీల